ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్యబోధల మూలముగాను అద్భుతములుగా ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువరాడుగా వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందరి నిత్యమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనుక్కోటకై మేఘాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి ఏడేళ్ల శ్రమ కలుగుననియు తరువాత అంతిమ అబద్ధ క్రీస్తునకును జరుగు యుద్ధములో అంతిమ అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవర్త నరకములో వేయబడుతున్నది. సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడునని ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయుటని తరువాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చునని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభువు పాతాళములో సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేరున గల సైన్యములను ఏర్పరచుకున్నాడు. అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడివేయనని నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికీ తీర్పు విధించునని అవిశ్వాసులను నరకములోనికి పంపివేయనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులను ఏకాసంగముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగము క్రీస్తు ప్రభువు పరలోకములో నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను నుండి పనిచేయుచున్నాడు. ఈయన ఆవేశము దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదని ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమవునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గ్రహించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మని విశ్వాసికి అందించునని నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఆయన కూడా సమానముగా ఆరాధన పొందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధులు సహవాసము పునరుత్థానము
గలవని నమ్ముచున్నాను.